ఏప్రిల్ 8వ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి. మిథున రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. నమ్మలేని అద్భుత మార్పులు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఏప్రిల్ 8వ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఏమైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం మీకు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అనుకున్న ఫలితాలు అనుకున్నట్లు సాధిస్తారు. కీలక విషయాల్లో పెద్దలు మీకు చాలా మద్దతును కూడా అందిస్తారు. కుటుంబ సభ్యులతో అనురాగ భావం పెంపొందించుకోండి. శివాష్టోత్తర పఠనంతో శుభం కలుగుతుంది. గత అనుభవంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి మంచి ప్రశంసలు కూడా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు అయితే వస్తాయండి. అనారోగ్య సమస్యలను మీరు అసలు నిర్లక్ష్యం చేయవద్దు. బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరుగుతుంది. గురుధ్యాన రాహు శ్లోకం చదువుకోవాలి. మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు కూడా పడిన కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. మీరు శత్రువులపైన విజయం సాధిస్తారు. మరియు మీ నిలిచిపోయిన పని కూడా ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ముగుస్తుంది. దీర్ఘకాలంలో ఆందోళన కలిగిస్తున్న సమస్యలు కూడా పరిష్కారానికి వస్తాయి. మీ ఉద్యోగంలో మీరు పదోన్నతి లేదా మీ యొక్క వృత్తిలో మంచి మార్పును కూడా పొందుతారు. ఈ సమయంలో మీ ప్రతిభ కూడా మీకు పెరుగుతుంది. ప్రజలు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మరియు ఈ సమయంలో మీ కీర్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి భాగంలో మీ పై అధికారులతో మాట్లాడే సమయంలో అనవసరమైన గందరగోళాన్ని నివారించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ సమయంలో రెండో భాగంలో ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. అది మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది. బుధుడి మీద నీచస్థితి కారణంగా మీరు కడుపు మరియు నరాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ఆరోగ్య సమస్యలను నివారించడానికి బాగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నెలలో మీరు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం వలన మీరు అజీర్తితో కూడా బాధలు పడవచ్చు. ఈ సమయంలో మీరు ఒక కుటుంబ కార్యక్రమము లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు. స్నేహితులతో మీ సంబంధం కూడా చాలా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీకు సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. మంచి సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో చాలా అనుకూలమైన ఫలితాన్ని కూడా చూస్తారు. మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రయాణాలు కూడా చేయవచ్చు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు.
ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన వస్తువులను కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సమయం చాలా అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తుంది. వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయం 3వ లేదా 4వ వారంలో కొనుగోలు చేయవచ్చు. మొదటి 2 వారాలు కూడా పెట్టుబడులకు మంచివి. ఈ సమయంలో మీరు అనవసరమైన విలాస వస్తువులను కొనడం మానుకోవాలి. శుక్రుడి సంచారం కారణంగా మీకు అవసరం లేని వస్తువులను మీరు కొనుగోలు చేయవచ్చు. వ్యాపార పరంగా మీరు మెరుగైన వృద్ధిని కలిగి ఉంటారు. మీరు మీ యొక్క పెట్టుబడులపైన మంచి రాబడి కూడా ఉంటుంది మరియు సంపాదనలో పెరుగుదల కూడా చూస్తారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో దానిపైన పనిచేయడం కూడా ప్రారంభించవచ్చు. ఈ సమయంలో మీకు కొత్త వ్యాపార ఆఫర్లు కూడా రావచ్చు, కానీ తప్పుడు సమాచారం కారణంగా ఏదైనా సరే సమస్య సూచింపబడుతున్నందువలన వ్యాపార ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్నవారు ఈ సమయం 3వ లేదా 4వ వారంలో కొనుగోలు చేయవచ్చు. మొదటి 2 వారాలు కూడా పెట్టుబడులకు మంచిది. ఈ సమయంలో అనవసరమైన విలాస వస్తువులను కొనడం మానుకోండి. శుక్రుడి సంచారం కారణంగా మీకు అవసరం లేని వస్తువులు మీరు కొనుగోలు చేయవచ్చు కూడా. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన సమయంగా ఉంటుంది, ఎందుకంటే ఈ నెలలో బుధుడు 10వ ఇంట్లో సంచరిస్తాడు. మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య కూడా ఉంటాయి. మీ చదువును వాయిదా వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ పరీక్షల్లో కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరు గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, మిథున రాశి వారి జీవితం కూడా ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువ కళ కలిగి ఉంటారు. వీరు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుబాహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి కళ్ళపైన ఆసక్తి ఎంతగానో ఉంటుందని చెప్పాలి. వీరిని అల్ప సంతోషి అని కూడా చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు, తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించే సమయంలో మంచి చెడులను బేరేజ్ వేసుకొని కానీ పని ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.